జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ మెంబర్ శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ నూకరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్తెప్ప నాయుడు, పీసీసీ మెంబర్ పొలిశెట్టి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పబ్బినేడి కృష్ణ తదితరులు ఆధ్వర్యంలో హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కానీ ఇవాళ 54వ ఏటలో ఆయన చేసిన కృషి భారతదేశంలో మొత్తం యావత్ భారతదేశంలోనూ అతి తక్కువ ఓట్లు 30 ఓట్ల తేడాలో చేజారిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ బీజేపీ అధికారంలో రావడం జరిగింది. అది మన అందరి విజయంగా భావించాలి. రాహుల్ గాంధీ గారు మళ్ళీ భారతదేశ ప్రధాని అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరుకుంటూ మనం రాహుల్ గాంధీ గారు అఖండ విజయం వచ్చేలాగా మనం చూడాలి. రేపు నెక్స్ట్ వచ్చేటప్పుడు స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా మనం బలోపేతం చేసుకుని కాంగ్రెస్ పార్టీ బలపరచాలని కోరుకుంటున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇండియా కూటమి రథసారథి రాహుల్ గాంధీ గారు 54వ జన్మదిన జరుపుకుంటున్నందుకు మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన భారత్ జోడో యాత్ర చేసి ఎన్డీఏ మీద కష్టపడి ఎన్నో సీట్లు తెచ్చుకుండి విజయపథంలో నడిచారు. ఒక్క ఒరిస్సా, బీహారు తప్పితే లేకపోతే ఈరోజు సెంట్రల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కనుక ఈ యొక్క విజయాన్ని చేకూర్చిన భారతదేశంలో ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరపుని, మా రాహుల్ గాంధీ గారి తరపు నుంచి మేము ప్రతి ఒక్కరికి అభివందనలు తెలుపుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో ప్రజలందరూ బలోపేతం చేసి మన యువ ప్రధాని అయిన రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, ఐఎన్టీయూసీ సంఘాలు అన్నీ కూడా విజయం పదంలో నడిపించాలని కోరుకుంటూ ఈరోజు కళా వెంకట్రావు భవన్లో, కాకినాడ కళా వెంకట్రావు భవన్లో మేము రాహుల్ గాంధీ గారి జన్మదిన ఉత్సవాలు చేసుకుంటున్నాం. కనుక వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీని మేము బలోపేతం చేస్తామని కోరుకుని సెలవు తీసుకుంటాం.